వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 1Bకి సంబంధించి 18, 19, 20 క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఇప్పుడేమో క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 21, 7 మార్క్స్. అంటే డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్, అంటే మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఉపయోగపడతాయని దృష్టిలో మనం క్వశ్చన్స్ చెప్పుకుంటున్నామండి. అంటే మనకి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ క్వశ్చన్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్. అంటే మనకి కొన్ని లైన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అంటున్నాడు. దానికి మనం డైరెక్షన్ కొసైన్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డైరెక్షన్ రేషియోస్ అయినా ఫైండ్ అవుట్ చేసి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఆ ఫార్ములా ఉపయోగించి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే మామూలుగా అయితే గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ లైన్స్ L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 1, L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అండి. అంటే ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే L ఈజ్ ఈక్వల్ టు మైనస్ M మైనస్ N. L ఈజ్ ఈక్వల్ టు మైనస్ M మైనస్ N. ఈ వాల్యూని రెండులో L వాల్యూలో పెడితే అంటే L ఈజ్ ఈక్వల్ టు మైనస్ M మైనస్ Nని మన ఈక్వేషన్ 2లో రాస్తే L ప్లేస్లో అంటే L అంటే మైనస్ M మైనస్ N హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ దాన్ని సింప్లిఫై చేద్దామండి. ఇది అంటే మైనస్ కామన్ తీసి హోల్ స్క్వేర్ చేసినా ఏమొస్తుంది అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ 2MN ప్లస్ M స్క్వేర్ మైనస్ N స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే M స్క్వేర్ N స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఏమొస్తుందంటే 2M స్క్వేర్ ప్లస్ 2MN అండి. అంటే మనకి 2M కామన్ తీస్తే మనకి 2M కామన్ తీస్తే ఏమొస్తుందంటే M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి 2M ఈజ్ ఈక్వల్ టు 0, 2M ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే M ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకో కేసులో M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ N అవుతుంది. మనకి కేస్ 1 కేస్ 2 చేద్దామండి. అంటే కేస్ 1లో M ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అంటే M ఈజ్ ఈక్వల్ టు 0 L ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఏమొస్తుందంటే ఈక్వేషన్ 1 రాస్తే M ప్లస్ 0 ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ N అవుతుందండి. అంటే మనకి రేషియో తీసుకుంటే అంటే డైరెక్షన్ కొసైన్స్ రేషియో తీసుకుంటే L:M:N తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే L అంటే ఏమొచ్చిందంటే మైనస్ N వచ్చింది, తర్వాత M అంటే 0 వచ్చింది, తర్వాత N అంటే N అండి. అంటే వీటిలన్నిటిని మనం ఒకే దాని కింద మారుస్తామండి. Lని కూడా Mని కూడా Nలో మార్చేసి వీటి యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకుంటాము. అంటే డైరెక్షన్ కొసైన్స్ ప్రపోర్షనల్ టు డైరెక్షన్ రేషియోస్ కాబట్టి వీటిలో కోఎఫిషియెంట్స్ ఏమవుతాయంటే డైరెక్షన్ రేషియోస్ అవుతాయండి. కాబట్టి మనం వీటిలో కోఎఫిషియెంట్స్ ఏంటంటే -1:0:1 అండి. అంటే డైరెక్షన్ కొసైన్స్ ప్రపోర్షనల్ టు డైరెక్షన్ రేషియోస్ కాబట్టి మనకి ABCR డైరెక్షన్ రేషియోస్ అంటే ఏం రాస్తామంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రాస్తామండి. అంటే -1, 0, 1 అండి డైరెక్షన్ రేషియోస్ ఇవి. డైరెక్షన్ కొసైన్స్ అంటే మనకి తెలుసు కదండి. డైరెక్షన్ కొసైన్స్ అంటే ABCR DRS అయితే A/√A² + B² + C², అలాగే B/√A²
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆ ఫార్ములా ఉపయోగించి మనకి సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే మనకి ఏబిసిఆర్ డిఆర్ఎస్ ఇస్తే మన డైరెక్షన్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అండి. అంటే ఏమొస్తుందంటే -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 0 బై ఈ వాల్యూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 1 బై ఫార్ములా ప్రకారం -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ -1/√2 ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 1/√2 అవుతుందండి. ఇవి డైరెక్షన్ కొసైన్స్. అంటే ఇవి L1 M1 N1 అనుకుంటే. అలాగే ఒక లైన్ ఉందండి కేస్ టూలో m ఈజ్ ఈక్వల్ టు -n. ఇన్ని ఈక్వేషన్ 1లో రాస్తే అంటే m ప్లేస్లో ఏం రాయాలంటే -n రాయాలి. అంటే L -n ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుందంటే L ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. అంటే మనకి రేషియో తీసుకుంటే డైరెక్షన్ కోసం రేషియో తీసుకుంటే m:n కాబట్టి L ఏమవుతుందంటే 0 అవుతుంది, m అంటే -n అవుతుంది, n అంటే n అండి. కాబట్టి వీటిలో కోఎఫిషియంట్స్ ఏంటంటే 0, -1:1. అలాగే మనకి వీటిని ఏమంటామంటే ఏబిసిఆర్ డిఆర్ఎస్ అంటాం. కాబట్టి డైరెక్షన్ రేషియోస్ అంటే ఏం రాస్తామంటే 0, -1, 1 అండి. డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏం రాస్తామంటే డైరెక్షన్ కొసైన్స్ అదే ఇందాక మనం ఇప్పుడు ఫార్ములా ఉపయోగించే కదండి, a/√a² ప్లస్ b² ప్లస్ c². ఆ ఫార్ములా ఉపయోగిస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ -1/√2 వస్తుంది, ఇక్కడ 1/√2 వస్తుందండి. ఇక్కడ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇదేమో L2 M2 N2 అయితే L2 M2 N2 అయితే లెట్ థీటా బీ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అయితే యాంగిల్ బిట్వీన్ ద whose direction cosines DCs are L1, M1, N1. ఇంకోటి ఏంటంటే L2 M2 N2 అయితే మనకి ఏమొస్తుందంటే cos θ ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తామండి. అంటే ఇదేమో L1 M1 M1, ఇదేమో L2 M2 N2 కాబట్టి మనకి ఏమొస్తుందంటే L1 ఇంటూ L2 అంటే -1/√2 ఇంటూ 0 ప్లస్ M1 ఇంటూ M2 అంటే 0 ఇంటూ -1/√2 ప్లస్ N1 ఇంటూ N2 అంటే 1/√2 ఇంటూ 1/√2. అంటే మనకి ఈ రెండు 0 అయిపోతాయండి. అంటే 1/√2 ఇంటూ 1/√2 1/2 అవుతుంది. అంటే మనం మామూలుగా అయితే కాస్ థీటా ఏ వాల్యూకి అవుతుందంటే కాస్ 60 degrees. లైన్స్ whose direction cosines are given by equations 3l plus m plus 5n is equal to 0 and 6mn minus 2ln plus 5lm is equal to 0 అండి. అంటే మనకి యాంగిల్ ఫైండ్ ఇందాక చేసాం కదండి, అలాగే చేయాలి సమ్. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ లైన్స్ అంటే 3l ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఏంటంటే 6mn మైనస్ 2ln ప్లస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి
ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఇది ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 2. m ఈజ్ ఈక్వల్ టు -3l -5n అంటే m వాల్యూని ఈక్వేషన్ 2లో రాస్తాయి. ఈక్వేషన్ 2లో రాస్తాయి అంటే m ఉన్న ప్లేస్లల్లో మనం ఏం రాయాలి -3l -5n రాయాలి. అంటే 6n ఇంటూ -3l -5n -2ln 5l ఇంటూ -3l -5n ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుందంటే -18ln ఇక్కడ 30n² -2ln ఇక్కడ ఏమవుతుందంటే 15l² ఇక్కడ -25ln ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనకి 30n² lnలు ఎన్ని ఉన్నాయంటే ఈ యొక్క 45 అండి. 45ln -15l² ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీంట్లోంచి మనం 15 కామన్ తీయచ్చు కాబట్టి 15 కామన్ తీసేస్తే -15 కామన్ తీద్దామండి. అంటే ఏమవుతుందంటే 2n² + 3ln + l² ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి ఏమొస్తుందంటే 2n² + 3ln + l² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. అంటే 2 అవుతుంది కాబట్టి 2n², 3ln ఎలా రాయొచ్చు అంటే 2ln + ln అని రాయొచ్చు. కాబట్టి దీంట్లో 2n కామన్ తీస్తే అంటే n + l అండి. అలాగే ఇక్కడ l కామన్ తీస్తే n + l ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2n + l ఇంటూ l + n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి 2 లైన్స్ కింద రాసుకోవాలి. అంటే l + 2n ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే l + n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ కేస్ 1లో ఏం రాస్తామంటే కేస్ 1లో l ఈజ్ ఈక్వల్ టు -2n రాస్తామండి. అంటే l వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఈక్వేషన్ 1లో రాస్తే 3 × -2n + m + 5n ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే l ఈజ్ ఈక్వల్ టు -2n అంటే 6n - n అవుతుంది కదండి. -n + m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు n అవుతుందండి. m ఈజ్ ఈక్వల్ టు n. మన రేషియో తీసుకుంటే l/m/n తీసుకుంటే l/m/n తీసుకుంటే మనకి l అంటే ఏమవుతుందండి, l అంటే ఆల్రెడీ మన కేస్ 1లో -2n, m అంటే ఇక్కడ n అండి. ఆల్రెడీ n కింద రాస్తాం కాబట్టి అంటే మనం అన్నీ ఎల్లో కానీ ఎంలో కానీ ఎన్లో కానీ మార్చేసుకోవాలి. వీళ్ళ కోఎఫిషియెంట్స్ ఏమవుతాయంటే -2:1:1 అండి. అంటే డైరెక్షన్ కొసైన్స్ ఎప్పుడు ప్రపోర్షనల్ టు డైరెక్షన్ రేషియోస్ కాబట్టి డిఆర్ఎస్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఏమవుతుందంటే డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయంటే -2,1,1 అవుతుందండి. అంటే డీసీస్ ఏమవుతాయంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదండి, a/√a² + b² + c² అంటే -2/√, ఎంత వస్తుందంటే 4 + 1 + 1 అంటే √6. ఇక్కడ 1/√6, ఇక్కడ 1/√6 అండి. ఈ డీసీస్ ఇందాక అనుకున్నట్టు మనం ఏమనుకుంటామంటే వీటిని L1, M1, N1 అనుకుంటామండి. అలాగే సెకండ్ లైన్ ఉంది కదండి. సెకండ్ లైన్ అంటే l ఈజ్ ఈక్వల్ టు -n అండి.
కేస్ 2లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 1 నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్ టు -n రాస్తే ఈక్వేషన్ 1లో అంటే -3n ప్లస్ m ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఏమవుతుందంటే 2n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2n అవుతుందండి. అంటే మనం రేషియో తీసుకుంటే L/m/n తీసుకుంటే L అంటే -n రాయాలి, m అంటే -2n రాయాలి, n అంటే n రాయాలి. వీటిలో కోఎఫిషియంట్స్ ఏమవుతుందంటే -1:-2:1 అండి. అంటే డిఆర్ఎస్ ఏమవుతాయంటే డిఆర్ఎస్ ఆఫ్ సెకండ్ లైన్ -1, -2, 1 అండి. అంటే డిసిసి ఏమవుతాయంటే -1/√6 -2/√6 ఇక్కడ 1/√6 అండి. ఇవి ఏంటంటే L2, M2, N2. Let theta be the angle between the lines అయితే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అయితే మనకి మన ఫార్ములా ఏంటంటే cos theta ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2. దాని నుంచి మనకి L1 అంటే ఇదండి, L2 అంటే ఇది. అంటే ఏమవుతుందంటే -2/√6 ఇంటూ ఇక్కడ -1/√6 ప్లస్ ఇక్కడ 1/√6 ఇంటూ -2/√6 ఇక్కడ ప్లస్ 1/√6 ఇంటూ 1/√6 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 1/√6 ఇంటూ 1/√6 ఏమవుతుందంటే 1/6 అవుతుందండి, 1/6 అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ 1/6. అది యాంగిల్ అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్ L+m+n ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2mn ప్లస్ 3nl మైనస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇది ఒక మోడల్లో చేద్దామండి. ముందు చెప్పిన సమస్యలో కాకుండా ఈ యాంగిల్ ఎంత అనేది ఇది ఎక్కువగా ఇస్తున్నాడు క్వశ్చన్. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ లైన్స్ L+m+n ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఇంకోటి ఏంటంటే 2mn ప్లస్ 3nl మైనస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0. మనకి అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇందాక రాసినట్టే మనం ఏం చేస్తామంటే L వాల్యూ తీసుకెళ్ళి L ఈజ్ ఈక్వల్ టు -m -n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో రాస్తే మనకి ఏమొస్తుందంటే L ఉన్న ప్లేస్లో 2mn ప్లస్ 3n ఇంటూ -m -n ఇక్కడ 5m ఇంటూ -m -n ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ 2mn ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ ఎదరికి వచ్చేస్తుంది కదండి. అంటే 3nm ప్లస్ ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ ఎదరికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందంటే -3n² అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి 5m². ఇక్కడ 5mn. ఇక్కడ మామూలుగా అయితే మనకి 5m². ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 7లో 3 తీసేస్తే 4mn మైనస్ 3n² ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చే విధంగా మనం n² డివైడ్ చేద్దామండి. అంటే ఏమవుతుందంటే 5 ఇంటూ
ఎం స్క్వేర్ బై ఎన్ స్క్వేర్, అంటే ఎం బై ఎన్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదండి. ఇక్కడ ఏమవుతుందంటే 4 ఇంటూ ఎం బై ఎన్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. అంటే మనకి రూట్స్ ఉంటాయి కదండి, 2 రూట్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దాని లెట్ బి ద రూట్స్ ఏమనుకుంటామంటే m1 బై n1, ఇంకో రూట్ ఏంటంటే m2 బై n2 రూట్స్ అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే m1 బై n1 ఇంటూ m2 బై n2 అంటే మనం ఏం రాయొచ్చు అంటే c బై a అని రాయొచ్చు, అంటే c బై a అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమైనా వస్తామంటే m1 బై m2 బై -3 క్రాస్ మల్టిప్లై చేద్దామండి ఈజ్ ఈక్వల్ టు n1 బై n2 బై 5, ఇది ఈక్వేషన్ 3 అండి. అలాగే మనం ఇప్పుడు ఎల్ వాల్యూ రాసామండి, అలాగే మనం ఎన్ వాల్యూని రాద్దాం. ఎన్ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు -l -m వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే 2m ఇంటూ -l -m, ఇక్కడ ప్లస్ 3l ఇంటూ -l -m మైనస్ 5lm ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఎదరకు వచ్చేస్తే మనకి ఏమవుతుందంటే -2lm -2m స్క్వేర్, ఇక్కడ ఏమవుతుందంటే -3l స్క్వేర్ -3lm -5lm ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ అంటే ఎల్ బై అంటే 3l స్క్వేర్ -3l స్క్వేర్, ఇక్కడ ఏమవుతుందంటే 10lm, ఇక్కడ -2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం దేంతో డివైడ్ చేయాలంటే m స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ కామన్ తీసేస్తే 3l స్క్వేర్ 10lm ప్లస్ 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏం చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుందండి. త్రీ ఇంటూ ఎల్ బై m హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ l బై m ప్లస్ 2 అండి. అంటే దీని యొక్క లెట్ బి ద రూట్స్, రెండు రూట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాయి l1 బై m1 l2 బై m2 అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే l1 m1 ఇంటూ l2 m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే c బై a 2/3 అండి. అంటే మనకి ఏమొస్తుందంటే క్రాస్ మల్టిప్లై చేస్తే l1 బై 2 m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే l1 బై l2 బై -2 m1 బై m2 -3 అండి. ఇది ఈక్వేషన్ 4 అనుకుంటే ఫ్రమ్ 3 and 4 నుంచి ఏం రాయొచ్చు అంటే 3 and 4 నుంచి ఏం రాయొచ్చు అంటే l1 బై l2 -2 ఈజ్ ఈక్వల్ టు m1 బై m2 -3 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏం రాయొచ్చు అంటే n1 బై n2 బై 5. లెట్ దీనికి ఏ అనుకుంటే అంటే l1 l2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే -2k m1 m2 ఈజ్ ఈక్వల్ టు -3k n1 n2 ఈజ్ ఈక్వల్ టు 5k. అంటే మనం
L1 L2 ప్లస్ M1 M2 N1 N2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి అంటే -2k -3k ప్లస్ 5k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుందండి. అంటే L1 ఫస్ట్ లైన్ యొక్క డీసీస్ L1 M1 N1 అయితే రెండవ లైన్ యొక్క డీసీస్ L2 M2 N2 అయితే అంటే L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ లైన్స్. ఎక్కడంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ద లైన్స్ ఆర్ ఏమంటామంటే పర్పెండిక్యులర్ అంటామండి. ఫోర్ అండి, ఫైండ్ ద డైరెక్షన్ కోసైన్స్ ఆఫ్ టూ లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ది రిలేషన్. అంటే మనకి ఇందాక యాంగిల్ ఇచ్చాడు చూడండి, అంటే మనం ఓన్లీ డైరెక్షన్ కోసైన్స్ వరకు చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఈ ప్రాబ్లము mn -2nl -2lm ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి డైరెక్షన్ కోసైన్స్ వరకు చేస్తే సరిపోతుందండి. అంటే గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ లైన్స్ ఆర్ L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక లైన్ ఏంటంటే Mn -2nl -2lm ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు -m -n వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే అంటే Mn -2n ఇంటూ -m -n అలాగే -2m ఇంటూ -l l అంటే -m -n ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి మనకి ఏం వస్తుందంటే Mn ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ ప్లస్ 2mn ఇక్కడ ప్లస్ 2n². ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా ప్లస్ అయిపోతుంది, ప్లస్ 2m² ప్లస్ 2mn ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఏమొస్తుందంటే 2n² mn లేని ఉన్నాయంటే 5mn అండి. 5mn ప్లస్ 2m² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2n² ప్లస్ 4mn ప్లస్ mn ప్లస్ 2m² అండి. మామూలుగా అయితే మనకి ఇక్కడ 2n కామన్ తీస్తే n ప్లస్ 2n కామన్ తీస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 2m ఉంటుందండి. ఇక్కడ m కామన్ తీస్తే n ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2n ప్లస్ m ఇంటూ n ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తాయంటే m ఈజ్ ఈక్వల్ టు అంటే మామూలుగా అయితే 2n ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే m ఈజ్ ఈక్వల్ టు -2n. అలాగే ఇంకొక కేసులో n ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు -2m అండి. అంటే మనకి కేస్ 1లో ఏం చేస్తామంటే ఇందాక రాసినట్టే m ఈజ్ ఈక్వల్ టు -2n ఇన్ని ఈక్వేషన్ 1లో రాస్తే ఎంత వస్తుందంటే L ఈజ్ ఈక్వల్ టు -2n అండి, -n. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. +2n నుంచి n తీసేస్తే n అండి. అంటే మనం రేషియో రాస్తే L:m:n. L అంటే n అండి, m అంటే -2n n అండి. అంటే ఏమవుతుంది 1:-2:1 అండి. మనకి ఫస్ట్ లైన్ యొక్క అంటే డీసీస్ ప్రపోర్షనల్ టు డిఆర్ఎస్ కాబట్టి డిఆర్ఎస్ ఆఫ్ ఫస్ట్ లైన్
ఫస్ట్ లైన్ ఏమవుతుందంటే 1 కామా -2 కామా 1 అండి. డీసీస్ ఏమవుతాయంటే డీసీస్ అంటే 1/√a² + b² + c² అంటే ఎంత అవుతుందంటే 1/√6 - 2/√6 1/√6 అంటే ఇవి డీసీస్ వరకే ఫైండ్ అవుట్ చేయమన్నాడండి ఫస్ట్ లైన్ యొక్క డీసీస్. అలాగే కేస్ 2లో కూడా మనం ఏం చేస్తామంటే L = ఏం తీసుకుంటామంటే N = ఏం తీసుకుంటామంటే -2m తీసుకోవాలండి. అంటే -2m ఇన్ని ఈక్వేషన్ 1లో రాస్తే అంటే ఏమవుతుందంటే L + m -2m = 0 అండి. అంటే ఏమవుతుందంటే L - m = 0. L ఏమవుతుందంటే m అవుతుందండి. అంటే మన రేషియో తీసుకుంటే L/m/n తీసుకుంటే L అంటే m వస్తుంది, m అంటే ma రాస్తాం, -2m అండి. అంటే ఏమొస్తాయంటే కోఎఫిషియెంట్స్ 1:1:-2 అండి. ఇక్కడ డిఆర్ఎస్ ఆఫ్ సెకండ్ లైన్ అంటే 1, 1, -2 అండి. ఇక్కడ డీసీస్ ఏమవుతాయంటే డీసీస్ 1/√6 1/√6 - 2/√6. ఈ ఫస్ట్ లైన్ యొక్క డీసీస్ అండి, సెకండ్ లైన్ యొక్క డీసీస్. ఓన్లీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ 5 అండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్. అంటే రెండు రిలేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే గివెన్ లైన్స్ ఇందాకలాగానే ప్రాబ్లం లాగా చేద్దాం. గివెన్ లైన్స్ ఏంటంటే L - 5m + 3n = 0. ఇంకొక లైన్ ఏంటంటే 7l² + 5m² - 3n² = 0 అండి. ఇది ఈక్వేషన్ 2. L వాల్యూ అంటే L = 5m - 3n అండి. వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే మనకి అంటే 7 × 5m - 3n² అవుతుంది కదండి. 5m² - 3n² = 0 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇందాక రాసినట్టే మనం L/m/n రాయాలి. అలాగే డైరెక్షన్ కొసైన్స్ కూడా చేయాలి. అంటే 7 × 25m² + 9n² 30mn అండి ప్లస్ 5m² - 3n² = 0 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 175m², 63n², 210mn, 5m² - 3n² = 0. 175 5 180 అండి, 180m². ఇక్కడ 63లోంచి 3 తీసేస్తే అంటే ఇక్కడ -210mn రాసేద్దామండి. ఇక్కడ 60 వస్తుందండి, 60n² వస్తుంది. అన్నిట్లోనూ మనకి 30 పోతుంది కాబట్టి 30ని క్యాన్సిల్ చేస్తే 6m², ఇక్కడ 7mn, ఇక్కడ ఏమవుతుందంటే 2n² = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. 12 కాబట్టి -3mn రాద్దాం. ఇక్కడ అంటే కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. 3mn - 4mn ప్లస్ 2n² = 0 అండి. దీంట్లో 3m కామన్ తీస్తే మనకేమొస్తుందంటే 2m - n అండి. ఇక్కడ 2n కామన్ తీస్తే 2m - n అండి = 0. అంటే 3m - 2n × 2m - n = 0 అండి. అంటే కేస్ 1లో మనం అంటే 3m - 2n = 0. అంటే n ఏమవుతుందంటే 3m/2 అవుతుందండి. అలాగే ఇక్కడ n అంటే మామూలుగా అయితే 2m - n = 0 రాస్తే
n ఈజ్వల్ టు 2m అవుతుందండి. అంటే మనకి కేస్ 1 కేస్ 2 ఇందాక చేసినట్టే మనం చేయాలి. అంటే కేస్ 1లో ఏం రాస్తామంటే n ఈజ్వల్ టు 3m/2 3m/2 వాల్యూని ఇక్కడ రాస్తే మనకి అంటే L -5m ప్లస్ 3 × 3m/2 అంటే మనకి L ఈజ్వల్ టు ఏమవుతుందంటే అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ 5m మైనస్ 9m/2 అంటే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే మనకి ఏమొస్తుందంటే 10m మైనస్ 9 అంటే m/2 వస్తుంది. L అంటే m/2 వస్తుంది. మన రేషియో తీసుకుంటే L/m/n తీసుకుంటే మనకి L అంటే m/2 అండి, m అంటే ma, ఇక్కడ n అంటే 3m/2. మామూలుగా అయితే మనకి ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే m/2 ఇక్కడ 2m/m is to 3m/2 అండి. అంటే ఏమవుతుందంటే 1:2:3 అవుతుంది. DRS ఆఫ్ ఫస్ట్ లైన్ ఏమవుతుందంటే 1/√14 2/√14 3/√14 అండి. అంటే √a² + b² + c² అంటే 1² + 2² అంటే 4 3² అంటే 9 + 3 13 1 14 అంటే √14 అండి. అలా కేస్ 2లో కూడా మనం ఏం తీసుకోవాలంటే n ఈజ్వల్ టు 2m తీసుకోవాలండి. n ఈజ్వల్ టు 2m తీసుకుంటే మనకి L -5m ప్లస్ 3 × 2m అండి. అంటే ఏమవుతుందంటే మనకి L ఈజ్వల్ టు 6mలోంచి 5m తీసేస్తే L + m ఈజ్వల్ టు 0. L ఈజ్వల్ టు ఏమవుతుందంటే -m అవుతుందండి. అంటే L/m/n తీసుకుంటే మనకి L అంటే -m అండి, m అంటే ma రాస్తాం, n అంటే 2m రాయాలి. అంటే కోఎఫిషియెంట్స్ రాస్తే -1:1:2 అండి. అంటే మనకి DRS ఆఫ్ సెకండ్ లైన్ ఏం రాస్తాం అంటే -1,1,2 అండి. DCs రాస్తే మనకి DCs రాస్తే ఏమొస్తాయంటే -1/√6 1/√6 2/√6 ఇది మనకి DCసే ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ DCs అండ్ DRSలో క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి ఈ 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చేసుకుని, అలాగే యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ cos θ = 1/3 ఆ ప్రాబ్లం కూడా చేసుకుంటే మనకి ఇంపార్టెంట్ సమ్స్ ఈ 6 సమ్స్లోంచి కంపల్సరీ మనం ఇంపార్టెంటే చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటి వస్తుందండి. అంటే మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో మనం ఆల్రెడీ సమ్స్ చెప్పుకున్నాము. అలాగే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా SIలో ఇంపార్టెంట్ సమ్స్ చెప్పుకున్నాము. ఇక్కడ DCs అండ్ DRSలో కూడా కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చేసుకున్నాము. అంటే క్వశ్చన్ నెంబర్ 18 అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి అక్కడ 3 క్వశ్చన్స్ అయిపోతాయండి. ఇది 4వ క్వశ్చన్. ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఇంకొక 5వ క్వశ్చన్ వచ్చి మ్యాక్సిమం మినిమం చెప్పుకుందామండి. అక్కడికి 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతారు. కాకపోతే మనకి ట్యాంజెంట్ అండ్ నార్మల్ డిఫరెన్షియేషన్లో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఒక 5 సమ్స్ బాగా ఇంపార్టెంట్ అని ఒక 5 చెప్పుకుంటే మొత్తం మనకి అంటే ఒక 5 చెప్పుకుంటున్నామండి. SIకి వచ్చి 5 మించి లేవు. కాబట్టి మీరు బాగా చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా కొద్ది షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.